ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినడు. ఫ్రెండ్స్, ఈ అన్వేష్ గాడికి సపోర్ట్ చెయ్యాలా లేకపోతే ఈ శివాజీ గాడికి సపోర్ట్ చెయ్యాలా అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతే లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా దొంగనా కొడుకులే, పెద్ద దొంగనా కొడుకులు. ఎందుకంటే మన అన్వేష్ అన్నయ్యనేమో ఏ కంటెంట్ దొరకకపోతే ఇలా వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తాడు, ఇంకో పక్కనేమో శివాజీ గాడేమో ఇలా మూవీ ఈవెంట్లకు వచ్చి ఆయన సినిమా కదా ఎంతైనా ఎలాగైనా సరే ఈ దండోరా సినిమాకి పబ్లిక్ ని థియేటర్ కి రప్పియాలి అనేటువంటి ఉద్దేశంతో మంగపతి లౌడపతి అన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ లలో అయితే యూట్యూబ్ లలో అయితే ఈయనైతే బాగా ఎలివేట్ చేశారు. ఆ పదం యూజ్ చేసుకొని ఈ శివాజీ అన్నయ్య అయితే బాగా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చి ది కోర్ట్ సినిమాలో ఈయన యాక్టింగ్ ఎంత పిచ్చోడిలాగా ఉంటుందో మనందరం చూసామన్నమాట. అయితే ఆ సినిమాలో ఆ చిన్నపిల్ల అంత దళిద్రంగా బట్టలు వేసుకుంది అని చెప్పి ఆ సినిమాలో ఆ ఒక్క సీన్స్ ని ఆ సినిమాలో మొత్తం కాపీ దెంగి ఈ ఆడియో ఈవెంట్లకి వచ్చి బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్పి సొల్లు మొత్తం ఆ సినిమాలో నుంచి కాపీ దెంకొచ్చి మొత్తం ఇక్కడైతే ఈ ఆడియో ఈవెంట్ లో అయితే పేస్ట్ చేసి అయితే దెంగాడు మన శివాజీ అన్నయ్య. అయితే ఇదే విషయంలో కాదు మన అన్వేష్ అన్నయ్యకి కోపం వచ్చింది, ఇంకో విషయంలో కూడా వచ్చిందనమాట. ఇది మొత్తం ఏ విధంగా ఉంటుందంటే స్టోరీ మన అన్వేష్ అన్నయ్య శివాజీ అన్నయ్య ఇద్దరు చంపుకునేటువంటి రేంజ్ కి వెళ్లిపోయింది ఫ్రెండ్స్ ఈ గొడవ అయితే. అండ్ ఇక టాపిక్ లోకి వెళ్లిపోయినట్లయితే మన అన్వేష్ అన్నయ్య ఆయన ఛానల్లో ఈ విధంగా అంటున్నాడు, ఈ శివాజీ గాడు మీరు అనుకున్నటువంటి మంచోడు ఏమి కాదు, ఇలా బయటకు వచ్చి ప్రజల ముందల సొల్లు దెంగుతాడు తప్ప లోపల చాలా కుట్ర మంచోడు కాదు అన్నట్టయితే ఆయన ఛానల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. అది మనం చూసామన్నమాట. అయితే మన అన్వేష్ అన్నయ్యకి ఈ విధంగా కూడా మన శివాజీ అన్నయ్య మీద అయితే కోపం అయితే వస్తుంది. ఆ పల్లవి ప్రశాంత్ గాడికి సపోర్ట్ చేసినటువంటి ఈ నీచుడు మంచోడా, ఆ పల్లవి ప్రశాంత్ గాడు పెద్ద పోరంబోకు ముండా కొడుకు, రైతు పేరు అడ్డు పెట్టుకొని వచ్చి ఆ బిగ్ బాస్ లో ఏ విధంగా కథలు దెంగాడో, ఏ విధంగా ఆ అమ్మాయిలతోటి రొమాన్స్లు చేశాడో ఈ ముండా కొడుకుని ఈడు శివాజీ గాడు సపోర్ట్ చేస్తున్నాడు. వీడికి మీరు జనాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా ఈ శివాజీ గాడికి అని చెప్పి అన్వేష్ అన్నయ్య అయితే ఫైర్ అయితే అవుతున్నాడు. అయితే ఈ విషయంలో మన శివాజీ అన్నయ్య ఎలాంటి వ్యక్తి అనేటువంటిది అయితే మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. వెనకల ఇంకో మాట మాట్లాడతాడు, ముంగల ఇంకో మాట మాట్లాడతాడు. నిజంగా చెప్పాలంటే ఆ పల్లవి ప్రశాంత్ గాడు ఏ విధంగా నాటకాలు దింగి ఎంత చిచోరగాన్ లాగా చేసి ఆ బిగ్ బాస్ కి పోయి బయట ఇంకోలాగా యాక్టింగ్ చేసిండు, లోపలికి పోయినాక ఇంకోలాగా యాక్టింగ్ చేసి ఎంత జనాలని పిచ్చోళ్ళని చేసి గెలిచేటట్టు ఈ శివాజీ అన్నయ్య చేపించాడు. మనకి 2 సంవత్సరాల కిందట 2023 డిసెంబర్ లోనే తెలిసిందనమాట శివాజీ అన్నయ్య అంటే ఏంటి, ఆయన గులాం ఎలాంటిది అనేటువంటిది మనకు అప్పుడే తెలిసిందనమాట. ఇప్పుడైతే వచ్చి ఈ విధంగా దండోరా ఈవెంట్ లో వచ్చి అయితే ఈ విధంగా బట్టలు వేసుకోండి అనేటువంటి శుద్ధపూస మాటలు చెప్పడం ఏదైతే ఉందో నాకు కూడా అనిపించింది అనమాట ఈ వీడియో చూస్తున్నప్పుడైతే. ఈడేంద్రా ఈ విధంగా చెప్తున్నట్టు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. దాన్ని మంచిగా మన అన్వేష్ అన్నయ్య అయితే మంచిగా ఆ విధంగా తిట్లతో అయితే సమాధానం అయితే చెప్పిండు ఫ్రెండ్స్ శివాజీ అన్నయ్యకైతే. అండ్ ఇక మన అన్వేష్ అన్నయ్య కూడా ఏం సొక్కమా అంటే ఇప్పుడు చూసిన మంది మీద పడి ఏడ్చేటువంటి వ్యక్తి అన్నమాట. ఆ వచ్చిన వ్యూస్ ఆయన ఛానల్ కి వస్తాయి కదా, ఇప్పుడు వేరే వాళ్ళ మీద వీడియోలు చేస్తున్నప్పుడు ఆయన ఛానల్ కి ఎలాగో డబ్బులు వస్తాయి కదా, అలా వాళ్ళ మీద ఎందుకు పడి ఏడుస్తాడు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేటువంటిది అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలన్నమాట. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ట్రెండింగ్ టాపిక్స్ అయినా, అలాగే మూవీ రివ్యూస్ అయినా, మూవీ అప్డేట్స్ అయినా ప్రతిదీ కూడా. సో అందుకే సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్తున్నాను. మరి ఉంటాయి ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.